హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. మీకోసం తీసుకొచ్చేసాను మంచి టిప్స్. వీడియో ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎక్కువగా పల్లీలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటాం, ఎక్కువ పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకులు ఒక 2-3 తీసుకుని మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తామో ఆ కంటైనర్లో మనము వేసేసుకుంటే మనకి పురుగు పట్టకుండా నెల రోజులైనా సరే పురుగు పట్టదనమాట. ఇంకా రెండో టిప్ వచ్చేసి, మనం ఆల్ అవుట్ యూస్ చేస్తాం కదా, ఆల్ అవుట్ అయిపోయాక ఆ అయిపోయిన రీఫిల్ అయినా సరే అలా ఉంచేసుకుని తర్వాత మనం రూమ్ ఫ్రెషనర్గా యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే కర్పూరం ఒక 3 కర్పూరం బిళ్ళలు వేసేసుకుని స్విచ్ ఆన్ చేసుకుని చాలండి, న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే యూస్ చేయండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనం ఏమైనా ఇలాగ దంచుకుంటాం కదా, ఇలాగ వెల్లుల్లి అవి దంచుకోవడానికి ఇది. అలాంటప్పుడు మనము రాత్రిళ్ళు కొంచెం మనకి బొజ్జింకలు బల్లులు తిరుగుతాయి దాని లోపల అనేసి అనుకుంటే మనము ఇలాగ ఏదైనా ఒక దానికి సరిపడే ఒక బౌల్ లాంటిది ఇలా బార్లించి పెడితే బల్లులు బొజ్జింకలు రాకుండా ఉంటాయి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనకి కొత్తిమీర వచ్చేసి చాలా రోజులు మనకి నిల్వ ఉండాలి. చాలా రోజులు అంటే కనీసం ఒక 15 రోజులైనా నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏంటంటే మనం కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే మొత్తం అన్నీ తీసుకుని కట్ చేసుకుని లోపల పెట్టుకోలేం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఒక ప్లాస్టిక్ ఇలా బాటిల్ ఉంది కదా, అది హాఫ్గా కట్ చేసుకోండి. హాఫ్గా కట్ చేసుకుని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ అనేది ఫుల్ వాటర్ వేసుకోకూడదు, హాఫ్ వాటరే వేసుకోవాలి. ఓన్లీ ఏర్లు మాత్రమే ములగాలన్నమాట మనకి. అలాగే ఆ ఏర్ల దగ్గర ఏమైనా ఆకులు ఉంటే అవి కూడా తీసేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుంది. కానీ పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి 2-3 రోజులకి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి, మనము ఇలాగా సేఫ్టీ పిన్స్ అవి యూస్ చేస్తాం కదండి మనము. శారీస్ పెట్టుకున్నప్పుడు అవి ఒకసారి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మెయిన్గా దిగవు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏంటంటే మనము ఇలాగా మన నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, నెయిల్ కట్టర్కి ఇలా షార్ప్ చేసుకునేది ఉంటుంది కదా నెయిల్స్, దాంతో మనము ఇలాగా ఒక 5 to 10 times ఇలాగంటే షార్ప్ అవుద్ది. అప్పుడు ఈజీగా మనము పెట్టుకోవచ్చు అనమాట. శారీకి పెట్టుకున్నప్పుడు అవి కష్టపడకుండా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.